హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సంభోగానికి ఈ వయసు వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారట. పురుషుడి కంటే స్త్రీలలో ఎక్కువ స్థాయిలో సంభోగం చేయాలన్న కోరికలు కలుగుతాయి. ఈ విషయంపై ఎన్నో సర్వేలు నిర్వహించి పరిశోధకులు తేల్చి చెప్పారు. అంతేకాకుండా ఏ వయసు వారు ఎక్కువగా ఆ పనిలో పాల్గొంటున్నారు అని సర్వే కూడా నిర్వహించి వెల్లడించారు. 30 ఏళ్లలోపు ఉన్న మహిళలు కోరికలతో తహతహలాడిపోతుంటారట. నిద్రలో శృంగారంపై ఎన్నెన్నో కలలు కంటారని తాజా అధ్యయనంలో పేర్కొన్నారు. ఇక 30 ఏళ్ల వయసు వారితో పాటు 40, 55 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా మగవారి కంటే ఆడవారిలో ఆ కోరికలు అధికంగా ఉంటాయని చెప్పారు. వయసు పెరుగుతున్న ఆ కోరికలు తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. స్త్రీలలో ఎక్కువగా 30 సంవత్సరాలలో శృంగార కోరికలు కలుగుతాయని సర్వేలో చెప్పబడింది. ఎందుకంటే ఆ వయసులో వారికి పిల్లలు పుట్టి వారు పెద్దవారైపోతారు. కాబట్టి ఆ వయసులో శృంగారం మీద ఎక్కువగా ఆసక్తి చూపుతారట. మహిళల్లో ఎక్కువగా నల్లజాతి వారు కూడా ఎక్కువ శృంగారంలో పాల్గొనడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారట. ముఖ్యంగా చైనా, జపాన్ మహిళలు ఎక్కువగా సంభోగం పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదని సర్వేలో తేల్చి చెప్పారు. వయసులో ఉన్నప్పుడు నెలకు కేవలం 5 నుండి 10 సార్లు మాత్రమే శృంగారం చేయాలని అనిపిస్తుందని కొంతమంది చెప్పే మాటలను బట్టి చెప్పడం జరిగింది. కానీ 30 ఏళ్లు దాటిన తర్వాత మాత్రం వారంలో 5 సార్ల వరకు, నెలకు 20 నుండి 30 సార్లు శృంగారాన్ని చేయాలని సర్వేలో తేల్చి చెప్పారు. శృంగారానికి వయసుకు ఎలాంటి సంబంధం లేదని, ఏ వయసు వారైనా శృంగారాన్ని ఎంజాయ్ చేయొచ్చని సర్వేలో చెప్పడం జరిగింది. అయితే దీనికి ఇద్దరికి ఇష్టం ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది. ఇక్కడ ఏ ఒక్కరికి ఇష్టం లేకపోయినా చాలా సమస్యలు వస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే కొత్త వారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.